వస్తుంది. ఇవాళ బుల్లెట్ ట్రైన్ వస్తుంది. బుల్లెట్ ట్రైన్ 450 ఎకరాలు ఎక్కడిచ్చారు? సో మనసానపల్లిని పెద్ద గోల్కొండ దగ్గర ఇచ్చారు. ఆ ఏరియాలో ఒక బుల్లెట్ ట్రైన్ వచ్చి మీకు బాంబేకి, బెంగళూరుకి, చెన్నైకి 3 గంటల్లో ట్రావెల్ ఏర్పడితే ఆ హబ్ ఎలా ఏర్పడుతుంది? ఎయిర్పోర్ట్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఎయిర్పోర్ట్ కన్నా మీరు 1.5 అవర్ 3 అవర్స్ వెయిటింగ్లో పోతుంది. ప్లస్ క్యాబ్కి మీకు 2-3 వేలు ఎక్స్ట్రా పెట్టాలి. ఆ సిటీలో మీరు బెంగళూరు దిగిన తర్వాత కూడా ఇంకో 2 అవర్స్ మీకు మీ ఇంటికి వెళ్ళడానికి పడుతుంది. అలాంటిది బుల్లెట్ ట్రైన్ సిటీ వరకు ఉందనుకోండి, మీరు క్యాబ్ రేట్కి మీరు బెంగళూరు వెళ్ళిపోవచ్చు కదా. అలాంటి హబ్ వస్తే ఆ సెంటర్ ఎలా ఏర్పడుతుంది మీకు? అందుకని అందరూ ఉండే చోట ఇల్లు కొనుక్కోవాలని. ఇప్పుడు చూడండి పేర్లు ఎలా ఉంటాయి చూడండి, కుక్కటిపల్లి అంటే బాగా కుక్కుని ఉంటారనమాట. సో స్క్వేర్ కిలోమీటర్లో నాకు అఫీషియల్గానే 12,000 10 years బ్యాక్, అంటే ఈ రోజు నాకు తెలిసిన 20,000 పీపుల్ ఒక స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. అలాగే నిజాంపేట ఎప్పుడు జామే ఉంటుంది అక్కడ. సో అక్కడ మీరు పొద్దున్న సాయంత్రం అంటే మీరు చాలా మంది చూస్తుంటానండి. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఇవన్నీ వస్తే మనకి ఇప్పుడు కోకాపేట ఒకప్పుడు ఎంత అందంగా ఉండేదండి, ఈవేళ హై రైజ్లు అనమాట. సో అందరూ 50 ఫ్లోర్స్ అంటే ఒక్కొక్క దాంట్లో 2-3 వేల ఫ్లాట్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి 2-3 కార్లు ఉంటాయి. అంటే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పటికి 6,000 కార్లు ఒక ప్రాజెక్ట్లో వస్తాయి. ఒక 50 ప్రాజెక్టులు వస్తాయి. 50 × 6,000 ఆ ఏరియాలో ఎన్ని కార్లు వస్తాయి? అంటే ఒకసారి కనుక మార్నింగ్ 9 to 10 ఒకప్పుడు మనం కూలీ పనికి మనం పొద్దున్నే బయటకు వెళ్తే వాళ్ళం. ఇప్పుడు అంతా కూడా మేధో కార్మికులు అనమాట. ఇప్పుడు టెక్నికల్ లేబర్ అనమాట. పొద్దున్నే మీరు కూలీకి వెళ్తారు. అది కొంచెం అందంగా చెప్పుకుంటాం సాఫ్ట్వేర్ కార్మికులని. సో వాళ్ళు పొద్దున్నే కార్లు వేసుకుని వెళ్తారు. అది మన దగ్గర కూలీలు వేళ మన స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ పెరిగింది కదా కొంచెం. సో అయితే ఒక ట్రాఫిక్ ఉండే స్ట్రెస్, ఒక పొల్యూషన్ ఉండే స్ట్రెస్, ఇవన్నీ కాకుండా మనకి నెక్స్ట్ 20 years గ్రోత్ అంతా కూడా బిట్వీన్ ORR అండ్ RRR ఈ 20-30 కిలోమీటర్ల మధ్యలోనే మొత్తం గ్రోత్ ఉంటుంది. అంటే మనకి ఏంటంటే అలవాటు పడిపోయి ఉంటాం కదా, అది ఓకే. కానీ ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ చేయాలి? నాకు తెలిసింది సిటీ అంతా కూడా ఓల్డ్ సిటీ అంటారేమో. ఓల్డ్ సిటీ అంటే ఒకప్పుడు మనకి చార్మినార్, అది హెరిటేజ్ సిటీ అని పిలవాలేమో మనం.